మిత్రులందరికీ ప్రభుత్వం ప్రకటించిన ఆఖరి యుద్ధం ఆదివాసీల మీద ఆఖరి యుద్ధం గురించి ఇవాళ చైతన్య మహిళా సంఘం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తుంది. ఎంత బలుపు ఈ పాలకులకి, ఎంత దౌర్జన్యం, ఎంత అహంకారం. ఆఖరి యుద్ధం అంటే దీంతో తుడిచిపెట్టేద్దామని కళలు వెంటుకుంటున్నాం. వాళ్ళు ఇలాంటి కళలు ఎన్ని కన్నా ఇటువంటి దౌర్జన్యాలు, డ్రోన్లతో దాడులు, ఆదివాసీ మహిళలు స్నానాలు చేస్తుంటే అక్కడ బాత్రూమ్లే ఉండవు. కొంచెం పారిశ్రామిక ప్రాంతంగా ఉన్న ఒరిస్సా కళింగనగర్కి అక్కడ తీసుకోవాలనడం జరుగుతుంటే కళింగనగర్లో 13 మంది ఆ యుద్ధంలో చనిపోయారు. అక్కడ ఎక్స్ప్రెస్ హైవే రాస్తారు చేశారు 1 సంవత్సరం పైన, 1.5 years. అయితే మేము 2-3 సార్లు వెళ్ళాము. నేను ఝాన్సీ మొదటిసారి వెళ్తే స్నానం చేయడానికి చాలా ఇబ్బంది పడ్డాం. అది పారిశ్రామిక ప్రాంతంగా సగం అభివృద్ధి అయిన కళింగనగర్లో ఎవరింట్లో బాత్రూమ్ లేదు, అంతా ఓపెన్గా చేస్తారు. వాళ్ళు బ్లౌజులు వేసుకోకుండా కూడా వాళ్ళకి ఏం ఇబ్బంది ఉండదు. యంగ్ లేడీస్ కూడా బాత్రూమ్ కోసం మేము చాలా తిరిగి చాలా ఎక్కడ దొరకలేదు, ఓపెన్గా చేశాం. అంటే అలాంటి ప్రాంతంలో, అంటే ఇది నేను చెప్తుంది బహుశా 20 ఏళ్ల క్రితమే ఉంటుంది, 15-20 ఏళ్ళు అయింది. కళింగనగర్ ప్రాంతంలోనే అలా ఉంటే ఆదివాసీ గ్రామాల్లో బాత్రూమ్లు ఎక్కడ ఉంటాయి? అంతా ఓపెన్గానే చేస్తారు. కానీ వాళ్ళకి లేని సిగ్గుని వీళ్ళు కల్పించి సహజంగా ప్రకృతిలో స్నానాలు చేస్తున్న వాళ్ళని తీసుకెళ్ళి మీ సిగ్గు పోయింది, మీ ఇజ్జత పోయిందని వీళ్ళు నిస్సిగ్గుగా ఆ బొమ్మలు, ఆ వీడియోలు చూపించి వీళ్ళని వేధిస్తున్నారు. అంటే ఎంత నీచ సంస్కృతి, ఎంత హీన సంస్కృతి ఆ ప్రాంతంలో తాండవిస్తున్నదో మనం అర్థం చేసుకోవచ్చు. మానవీయ కోణాలకి పారామీటర్ అంటూ ఉంటే, కొలమానం అంటూ ఉంటే, ఆ కొలమానాల్లో ఉన్నతంగా ఇమిడే సంస్కృతి ఆదివాసులు. అంత ఉన్నత మానవీయ సంస్కృతి కలిగినటువంటి ఆ ప్రాంతంలో వీళ్ళు చేసే అభివృద్ధి అంటూ ఏమి ఉండదు. కుంటల్లో నీళ్లు తాగితే పిట్టల్లా రాలిపోతారు మీరు అని కూడా చెప్పరు. విష జ్వరాలు వస్తే మన్నమంతా మంచం ఎక్కుతుందని వాళ్ళకి చెప్పరు. వాళ్ళకి చదువు ఇవ్వరు, విద్య ఇవ్వరు, ఆరోగ్యం ఇవ్వరు, ప్రసూతి మరణాలని నివారించరు. వాళ్ళకి ఏమీ చేత కానీ పాలకులకి ఇంత విధ్వంసం చేసే హక్కు ఎక్కడిది? వాళ్ళ అభివృద్ధిని, ఆ అభివృద్ధి నమూనాని వీళ్ళదైన కోణంలో చూస్తున్నారే తప్ప ప్రజలు కేంద్రంగా ఈ దేశంలో అభివృద్ధి నమూనా ఉందా? ఆదివాసీలు కేంద్రంగా అభివృద్ధి అనేది ఉందా? జరుగుతుందా? అటువంటి ఈ పాలకులు అభివృద్ధి మేము చేస్తున్నామని చెప్పి వాళ్ళ మీద యుద్ధం చేస్తున్నారు. సిగ్గు లేకుండా యుద్ధం చేస్తున్నాం, ఆపరేషన్ పహార్, ఆపరేషన్ గ్రీన్ హంట్, ఆ హంట్, ఈ హంట్ అని పెట్టి ఆఖరికి ఆపరేషన్ కగర్ అంటే ఆఖరి యుద్ధం చేస్తున్నాం అని చెప్పుకుంటున్నారు. ఇది ఇవాళ జల్ జంగల్ జమీన్ ఇజ్జత్ హమారా అని పోరాడుతున్న ఆదివాసీల మీద ఆఖరి యుద్ధం ఎప్పటికీ చేయలేరు ఈ పాలకులు. ఇటువంటి పాలకులు, ఇటువంటి ఫ్యాసిస్టు నియంత్రలు ఎంతమంది వచ్చినా ఇది ఆఖరి యుద్ధం అయితే కాదు. ఆ ధైర్యం వాళ్ళకి ఉంది. వాళ్ళని చూస్తూ ఈ రోజుకి మైదాన ప్రాంతాల్లో పోరాటాలు చేస్తున్న, ప్రజా ఉద్యమాల్లో ఉన్న మనకి ఉంది. ఆ ధైర్యం వాళ్ళు ఇచ్చిన ధైర్యం అటువంటిది. ఆ పోరాడుతున్న, ప్రతిఘటిస్తున్న ఆ ప్రాంతంలో ఆ ప్రతిఘటన ఉద్యమాలు ఇస్తున్నటువంటి స్ఫూర్తి అటువంటి. ఇవాళ ఈ ఆపరేషన్ కగార్ గురించి మనం మాట్లాడాలి, ఆలోచించాలి, సమాజాన్ని ఆలోచించాలి. దీని వెనుకున్న పాలకుల నియంతృత్వ పోకడల్ని బాహ్య సమాజానికి అర్థం చేయించాలి. అవును, ఆ ప్రాంతంలో హక్కుల ఉల్లంఘన జరుగుతుంది, మానవ హక్కుల ఉల్లంఘన, మహిళా హక్కుల ఉల్లంఘన జరుగుతుంది. అంతర్జాతీయ తీర్మానాలకు విరుద్ధంగా ప్రపంచ తీర్మానాలు, డిక్లరేషన్స్ అన్నిటికీ విరుద్ధంగా, వ్యతిరేకంగా అక్కడ జరుగుతున్నటువంటి ఉల్లంఘనల పట్ల ఈ దేశంలో ప్రజాస్వామ్యం అంటే గౌరవం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచించేలా మాట్లాడాల్సిన అవసరం. ఈ దేశంలో మీడియా కానీ, ప్రజాస్వామ్య శక్తులు కానీ ఎవరైనా ఉంటే ఆ ప్రాంతంలో జరుగుతున్న హక్కుల హనన,
ఉల్లంఘన, అణిచివేత, దాని గురించి అర్థం చేయించాల్సిన అవసరం ఉంది. మానవ జాతి సిగ్గుపడేలాంటి విధ్వంసం, మానవ హక్కుల ఉల్లంఘన అక్కడ జరుగుతుంది. అత్యాచారాల పర్వం అడ్డు అదుపు లేకుండా సాగిపోతున్న దాడులు ఇవాళ ఆ ప్రాంతంలో మారుమోగిపోతున్నాయి. నారాయణపూర్ ప్రాంతంలో ఇటీవల జరిగినటువంటి బీభత్సం, మొత్తం దండకారణ్యంలో సాగుతున్నటువంటి బీభత్సం, డ్రోన్లతోటి దాడులు, సామాన్య ఆదివాసీ ప్రజలకి యూనిఫారాలు వేసి వాళ్ళని మావోయిస్టులుగా మట్టుబెట్టామని చెప్పుకుంటున్నట్టు